జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్దమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోనూ ఉన్న వైసీపీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్దమయ్యారు. తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి వచ్చేలా బీజేపీని ఒప్పించేందుకు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఢిల్లీ పర్యటనకు పవన్ కళ్యాణ్ తాజాగా సిద్దమవుతున్నారు. ఈ పర్యటనలోనే జనసేన టీడీపీతో పొత్తుపై ఒక స్పష్టతకు వచ్చేలా పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తూ ఎన్నికల రణక్షేత్రంలోకి ముందుకు దూకింది. పొత్తు నిర్ణయాలు తేలక టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పటివరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇది కూటమికి రానున్న రోజుల్లో ఇబ్బందికర అంశంగా పరిణమిస్తుందని తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తుపై స్పష్టతకు రావాలని ఇరు పార్టీల నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలోనే కూటమిలోని బీజేపీ చేరడంపై స్పష్టతను తీసుకురావడంతో పాటు సీట్ల సర్దుబాటుపై ఒక ప్రకటన చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి రాగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఈ ఇరువురు నేతలు బీజేపీ అగ్రనాయకులతో సమావేశమై సీట్ల పంపకాలపై తేల్చుకునున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయబోతున్నామంటూ జనసేన, తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు చెబుతున్నారు. కూటమి చర్చలు పూర్తి కాకుండానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2 చోట్ల అభ్యర్థులను ప్రకటించడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట, అరకు అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించారు. తనపై ఒత్తిడి ఉండటం వల్లే అభ్యర్థులను ప్రకటించారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పొత్తుపై స్పష్టత రాకుండానే అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడమే కాకుండా జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులను పవన్ కళ్యాణ్ 2 చోట్ల ప్రకటించారు. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం. ఈసారి కలిసి ఉందాం, చిక్కగా ఉందాం. రాజానగరం, రాజోలు అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది. పొత్తు, సీట్ల పంపకాల ప్రక్రియ వేగంగా పూర్తి కాకపోతే ఇటువంటి ఇబ్బందులే తలెత్తుతాయని ఇరు పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఈ తరహా చిక్కులకు ఆస్కారం లేకుండా వీలైనంత వేగంగా పొత్తు, చెట్ల పంపకాలపై స్పష్టతకు రావాలని ఇరు పార్టీల నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.